దేవుని నామానికి మహిమ కలుగును గాక. తిరిగి మరలా దేవుని వాక్యాన్ని వీక్షించడానికి సిద్ధపడుతున్న మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చిన్న మాట ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘననామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు వందనాలు. మీ మహాకృపలో నాయన మమ్మల్ని భద్రపరిచి భయంకరమైన దినాలలో మీ క్షేమస్థితినిచ్చి తిరిగి మరలా ఈ రీతిగా నాయన మీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు అనుకూలపరిచిన సమయాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాము. ఎంతమంది బిడ్డలు ఆశ కలిగి నీ మాటలు వినటానికి సిద్ధపడుతున్నారో వారందరి హృదయాలలో నాయన ఈ మాటలు నాయన ఫలభరితంగా మలచబడినట్లు నీ కృపను విస్తరింపచేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకొనమని యేసయ్య అతి శ్రేష్టకరమైన నామమందు ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈనాటి ధ్యానాంశాన్ని మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు 146వ కీర్తన 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. మనం చదివిన ఈ వచన భాగాన్ని మనం ఆలోచన చేసినట్లయితే కీర్తనాకారుడు అంటున్నాడు, ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగునో. ఇంతకీ యాకోబు దేవుడు అని కీర్తనాకారుడు సంబోధించడానికి గల కారణం ఏమై ఉండొచ్చు అని మనం ఆలోచన చేస్తే, దేవుడు అంటే తెలియని స్థితిలో వాక్కు ద్వారా అబ్రహామును దేవుడు దర్శించగా, అబ్రహాము దేవుని మాటకు విధేయుడై లోబడినవాడై దేవుడు ఆజ్ఞాపించినట్లుగా చేసిన నాట నుంచి కూడా అబ్రహాము దేవుడుగా పిలువబడినట్లు మనం పరిశుద్ధ గ్రంథంలో ఉంటూ ఉన్నాం. ఆ తదుపరి అబ్రహాము జీవితకాలం ముగించబడిన తర్వాత అబ్రహాము కుమారుడైన ఇస్సాకు దేవుడుగా పిలువబడినట్లుగా మనం ఉంటూ ఉన్నాం. ఇస్సాకు తదుపరి ఇస్సాకుకు 2 కుమారులు ఉన్నారు, ఏశావు, యాకోబు. ఇస్సాకు తదుపరి యాకోబు దేవుడుగా ఆయన పిలువబడుతూ ఉన్నాడు. ఇంతకీ యాకోబు దేవుడుగా ఆయన పిలువబడటానికి గల కారణం ఏంటి? ఎందుకు ఆయన యాకోబు దేవుడుగా పిలువబడ్డాడు అని మనం ఆలోచన చేస్తే, యాకోబు అనగా మోసగాడు అని పరిశుద్ధ గ్రంథం సుస్పష్టంగా తెలియచేయబడుతుంది. మరి మోసగాడుగా దేవుడుగా ఆయన ఎందుకు పిలువబడ్డాడు అని మనం ఆలోచన చేసినట్లయితే కొద్ది మాటలు నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండం 25వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చదివినట్లయితే, తరువాత అతని సహోదరుడు బయటకు వచ్చినప్పుడు అతని చెయ్యి ఏశావు మడిమను పట్టుకొని ఉండెను గనుక అతనికి యాకోబు అను పేరు పెట్టబడెను. చాలండి. అక్కడ మనం చూసినట్లయితే యాకోబు అనే పేరు దగ్గర 2వ నెంబర్ కనబడుతుంది. ఫుట్ నోట్లో మనం చూసినట్లయితే మడిమెను పట్టుకునివాడు లేక మోసగాడు అని అంటే యాకోబు పుట్టుకతోనే మోసగాడుగా కనబడుతూ ఉన్నాడు. తన పేరులో అర్థం మోసగాడు. తన జీవితం కూడా మోసపూరితమైన జీవితం కలిగి జీవించిన వాడుగా యాకోబు కనబడుతున్నాడు. మనం ఆలోచన చేసినట్లయితే మొట్టమొదటిగా యాకోబు తన అన్నను మోసం చేసినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో ఉంటూ ఉన్నాం. ఆదికాండం 25వ అధ్యాయం 33వ వచనం నుంచి మనం చదివినట్లయితే, యాకోబు నేడు నాతో ప్రమాణము చేయమనెను. అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతని జ్యేష్ఠత్వమును అమ్మివేయగా, యాకోబు ఆహారమును చిక్కుడు కాయల వంటకమును ఏశావుకిచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయెను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. చాలండి. ఇక్కడ మనం ఉంటూ ఉన్నాం, యాకోబు మోసగాడు గనుక, యాకోబు జీవితం మోసపూరితమైన జీవితం కనుక తను అన్నను మోసం చేసిన సందర్భాన్ని మనం ఉంటూ ఉన్నాం. అన్న వేటకు వెళ్ళి అన్న తిరిగి ఇంటికి అలసిన స్థితిలో వచ్చినప్పుడు యాకోబు అన్న వచ్చే సమయానికి తను వంటను సిద్ధం చేసుకుంటూ ఉన్నాడనంట. చాలా జాగ్రత్తగా దేవుని మాటలు విన్నట్లయితే ఈరోజు ప్రభువు మనల్ని ఒక నూతన మార్గంలోనికి నడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. యాకోబు తను వంట చేస్తూ ఉన్నాడు తన ప్రావీణ్యత చొప్పున.
తను వంట చేయగలిగిన సామర్థ్యం కలిగిన వాడుగా యాకోబు కనబడుతూ ఉన్నాడు. వంట చేస్తూ ఉండగానంట అన్నయ్య అలసిపోయిన స్థితిలో వచ్చి తమ్మునితో అడుగుతూ ఉన్నాడు, అరే తమ్ముడా, నేను అలసిపోయి ఉన్నానురా, నీవు ఏదో సిద్ధం చేస్తూ ఉన్నావు కదా, కొంత నాకు ఆకలిని తీర్చమని తన తమ్ముని అడుగుతూ ఉన్నప్పుడు అదే అవకాశంగా తీసుకుని యాకోబు అన్నను మోసం చేయడానికి అన్నంతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను నీకు ఆహారము పెట్టాలి అని అంటే నీవు నాకు నీ జాస్తత్వపు హక్కును ఇవ్వాలి. జాస్తత్వపు హక్కు అని అంటే ఆ ఆస్తిలో ఎక్కువ భాగాన్ని పొందుకునే అర్హత యాకోబుకు ఇవ్వమని యాకోబు తన అన్నతో మాట్లాడుతూ ఉన్న సందర్భాన్ని మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఎప్పుడైతే ఏశావు అలసి సొలసిన స్థితిలో వచ్చాడో, ఆకలితో ఉన్నాడో, జాస్తత్వపు విలువను గుర్తించలేక యాకోబుతో ప్రమాణం చేస్తూ ఉన్నాడు, ఆ జాస్తత్వపు హక్కును ఇచ్చేస్తానని. ఎప్పుడైతే అన్నయ్య తనతో ప్రమాణం చేసి జాస్తత్వపు హక్కును యాకోబుకి ఇచ్చాడో అప్పుడు యాకోబు తన అన్నకు ఆహారమును పెట్టినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉంటూ ఉన్నాం. ఎందుకు యాకోబు ఇలా చేశాడు అని అంటే తన జీవితం మోసపూరితమైన జీవితం గనుక, తన బ్రతుకు మోసపూరితమైన బ్రతుకు గనుక తన అన్నకు చెందవలసిన ఆ జాస్తత్వాన్ని మోసపూరితమైన ఆలోచనతో అన్న వద్ద నుంచి పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. నేను ఒక మాట అడగటానికి ఇష్టపడుతూ ఉన్నాను. అన్నయ్యది తినే అర్హత తమ్మునికి లేదా? తమ్మునిది తినే అర్హత అన్నయ్యకి లేదా? వాస్తవానికి బంధుత్వానికి బంధానికి విలువ ఇచ్చేవాడు అయి ఉండుంటే యాకోబు అన్నను మోసం చేయడానికి ఇష్టపడేవాడు కాదు. రక్త సంబంధం కనుక అయ్యో అన్నయ్య అలసిపోయి వచ్చాడే, అన్నయ్యకు నేను ఆహారంను పెట్టాలి అనే ఆలోచన కలిగి వెంటనే తను సిద్ధం చేసింది పెట్టడానికి ఇష్టపడేవాడు. కానీ తన బ్రతుకే మోసపూరితమైన బ్రతుకు గనుక అన్నను మోసం చేసి మొట్టమొదటిగా జాస్తత్వపు హక్కును పొందుకున్నట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. రెండవదిగా మనం చూసినట్లయితే ఆదికాండం 27వ అధ్యాయం 18-19 వచనాలు మనం చదివితే, అతడు తన తండ్రి యొద్దకు వచ్చి నా తండ్రి అని పిలువగా అతడు ఏమి నా కుమారుడా, నీవెవరువని అడిగెను. అందుకు యాకోబు, నేను ఏశావు అను నీ జ్యేష్ఠ కుమారుడను, నీవు నాతో చెప్పిన ప్రకారము చేసి ఉన్నాను. నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన దానిని తినుమనెను. రెండవదిగా కన్న తండ్రినే మోసం చేసిన సందర్భాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉంటూ ఉన్నాం. ఇస్సాకు గారు చూపు మందగించిన స్థితిలో, కళ్ళు సరిగా కనబడని స్థితిలో, ఆరోగ్యం క్షీణిస్తూ ఉన్న స్థితిలో తన పెద్ద కుమారుడైన ఏశావును పిలిచి ఏశావుతో అంటూ ఉన్నాడు, అయ్యా నేను ముసలితనంలోనికి వచ్చేసాను, మరణావస్థలోనికి నేను వెళ్తూ ఉన్నాను, నీ తమ్ముడు నిన్ను మోసం చేసి నీ జ్యేష్ఠత్వపు హక్కును పొందుకున్నాడు గనుక ఇంకా నా దగ్గర మిగిలిందల్లా ప్రభు ఇచ్చిన ఆశీర్వాదాలే. నేను ఆ ఆశీర్వచనాలు నీకు ఇచ్చి ఇక నేను కాలం చేస్తాను, లేదంటే నేను ప్రభుని చెంతకు నేను వెళ్ళిపోతాను. కాబట్టి నేను నీకు ఆశీర్వాదాలు ఇవ్వటానికి ముందు నీవు వెళ్ళి వేటాడి ఒక మంచి పశువును సిద్ధం చేసి వండి తీసుకుని నా దగ్గరకు రా, నీవు తెచ్చిన దాన్ని నేను తృప్తిగా తిని నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని ఏశావుతో చెప్తూ ఉండగా తెరచాటును ఉండి రిబ్కమ్మ గారు విన్నారన్నంట. ఎప్పుడైతే రిబ్కమ్మ మాటలు విందో యాకోబును పిలిచింది, అరే యాకోబు, మీ నాన్న మీ అన్నను పిలిచి ఇలా చెప్తూ ఉన్నాడు, ఏమనంటే వేటాడి ఒక మంచి పశువును సిద్ధం చేసి నాకు ఆహారముగా తీసుకునిరా, నేను దానిని సంతృప్తిగా భుజించి నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని అంటున్నాడు. ఇక మీ అన్నకు ఆశీర్వాదాలు ఇచ్చేస్తే ఇంక నీకు అంటూ ఏమీ ఉండదు. కాబట్టి నీ అన్న వేటకు వెళ్ళాడు కనుక నీ అన్న వచ్చే లోపల మన పశువుల మంద దగ్గరకు వెళ్ళి ఒక మంచి పశువును నీవు సిద్ధం చేసి నా దగ్గరకు తీసుకునిరా, నేను దానిని మంచిగా వండి నీకు ఇస్తాను, తీసుకుని వెళ్ళి మీ నాన్నకు ఆహారము పెట్టి మీ అన్న స్థానంలో నీవే ఆశీర్వాదాలు పొందుకుందు కానీ అని రిబ్కమ్మ గారు యాకోబును పిలిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇతడు మోసగాడు గనుక, ఇతడు జీవితమే మోసపూరితమైన జీవితము గనుక
ప్రావీణ్యత కలిగిన వాడు కనుక ఇప్పుడు నటిస్తూ ఉన్నాడు. ఎలాగో అనంటే తల్లి చెప్పినట్లుగా మందలోనికి వెళ్ళాడు. మందలో ఉన్న మంచి పశువుని తీసుకున్నాడు. తల్లి చెప్పినట్లుగా దానిని వధించి శుద్ధి చేసి శుభ్రపరచి తల్లి దగ్గరకు తీసుకుని వచ్చాడు. తల్లి దానిని వండి సిద్ధం చేసేసినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. తల్లి ఒక మాట చెప్పింది, ఒకవేళ మీ నాన్న నీ స్వరాన్ని విని నీవు యాకోబు అంటాడేమో, ఒకవేళ నీ స్వరాన్ని ఆయన గుర్తుపట్టినా నిన్ను తడిమినప్పుడు ఏశావుగా నీవు కనబడాలి కనుక ఏ పశువునైతే వధిస్తూ ఉన్నావో ఆ పశువు యొక్క చర్మాన్ని నీవు శుద్ధీకరించి తీసుకొచ్చుకో, అది కప్పుకొని నీవు వెళ్దు కానీ అని తల్లి ఆజ్ఞాపించినట్లుగా నటనతో తన ప్రావీణ్యతతో తన తల్లి చెప్పినట్లుగా ఆ యొక్క వధించిన పశువు యొక్క ఆ చర్మాన్ని కూడా తీసుకుని వచ్చినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. రిబ్కమ్మ గారు మంచిగా శుభ్రంగా వండింది. ఆ వండిన పదార్థాన్ని పట్టుకుని తల్లి చెప్పినట్లుగా ఆ యొక్క వధింపబడిన పశువు యొక్క చర్మాన్ని కప్పుకొని తండ్రి వద్దకు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరలా మనం 18వ వచనాన్ని చదివినట్లయితే, అతడు తన తండ్రి వద్దకు వచ్చి నా తండ్రి అని పిలువగా అతడు ఏమి నా కుమారుడా నీవెవరువని అడిగెను. తండ్రి దగ్గరకు వెళ్ళాడు, తండ్రిని పిలుస్తూ ఉన్నాడు. తండ్రిని పిలుస్తూ ఉండగా తండ్రికి అనుమానం వచ్చింది, పిలిచేవాడు ఎవరా అనేసి. పిలిచిన వారు ఏసావా యాకోబా అనే అనుమానం వచ్చి, నానా ఎవరు నువ్వు అని అడుగుతుంటే నేను ఏసావును అని అబద్ధం ఆడుతూ ఉన్నాడు, నటిస్తూ ఉన్నాడు. తండ్రి ఆ మాట విన్నాక తనకింకా అనుమానం పోలేదు. మనం కనుక 19వ వచనాన్ని చదివినట్లయితే, అందుకు యాకోబు నేను ఏశావు అను నీ జ్యేష్ఠ కుమారుడును, నీవు నాతో చెప్పిన ప్రకారము చేసి ఉన్నాను. నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన దానిని తినుమనెను. అప్పుడు ఇస్సాకు నా కుమారుడా ఇంత శీఘ్రముగా నీకెట్లు దొరికినని అడుగగా అతడు నీ దేవుడైన యెహోవా నా ఎదుటకి దానిని రప్పించుట చేతనే అని చెప్పాను. చూశారండి, తండ్రి స్వరాన్ని చూసి తను నమ్మశక్యం కావటం లేదు. స్వరం చూస్తేనేమో యాకోబులా ఉంది, అడుగుతుంటేనేమో నేను ఏశావును అంటూ ఉన్నాడు. అర్థం కాని సందిగ్ధంలో ఇస్సాకు ఉన్నాడు. ఏం చేయాలో పాలుపోక తన తండ్రి అంటున్నాడు, ఇంత త్వరగా ఎలా వేటాడి వచ్చావు నాన్న అని అడుగుతుంటే, నటనా జీవి గనుక మోసపూరితమైన జీవితం కలిగిన వాడు గనుక యాకోబు అంటున్నాడు, నీ దేవుడే ఆ పశువును నాకు ఎదురుగా వచ్చేలాగా చేశాడు. ఆఖరికి దేవుడి మీద కూడా అబద్ధం చెబుతూ తండ్రిని మోసం చేసిన మోసగాడుగా యాకోబు కనబడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే ఇలా చెప్పాడో ఇస్సాకు గారు యాకోబును దగ్గరకు పిలిచి తడిమి చూస్తూ ఉన్నాడు. అప్పటికే తల్లి చెప్పినట్లుగా ఆ వధించిన ఆ పశువు యొక్క చర్మాన్ని కప్పుకుని ఉన్నాడు కనుక తడిమి చూడగా ఒళ్ళంతా కూడా రుమాలు తగిలినట్లుగా అనిపించేసరికి నిజంగానే ఏశావే అనుకున్నాడు. మరి స్వరం ఏంటి నాన్న ఎలా అయిపోయిందనంటే, వేటాడి వచ్చాగా నాన్న అందుకే స్వరం కొంచెం పాడైంది అని చెప్తూ ఉన్నాడు. వెంటనే తన తండ్రి ఏశావే వచ్చాడనుకుని తాను సిద్ధం చేసిన ఆ ఆహారాన్ని పుచ్చుకొని ఏశావును ఆశీర్వదించవలసిన ఇస్సాకు మోసగాడైన యాకోబును ఆశీర్వదించిన విధానాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. యాకోబు ఆశీర్వాదాలు పొందుకొని బయటకు వెళ్ళిపోయాడు. ఏశావు వచ్చాడు, జరిగిందంతా తెలుసుకొని తన తమ్ముని మీద కోపాగ్నుడైపోయాడు. ఇప్పుడు ఇస్సాకు యాకోబును పిలిచాడు. దయచేసి చూద్దాం, చూడండి. ఆదికాండము 28వ అధ్యాయం 1వ వచనం మనం చదివినట్లయితే, ఇస్సాకు యాకోబును పిలిపించి, నీవు కనాను కుమార్తెలలో ఎవెతను వివాహం చేసుకొనకూడదు. నీవు లేచి పద్దనరాములోనున్న నీ తల్లికి తండ్రి అయిన బెతూయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడు లాబాను కుమార్తెలలో ఒకదానిని వివాహము చేసుకొనమని అతనికి ఆజ్ఞాపించి. చాలండి, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఏశావు యాకోబు మీద కోపం కలిగి ఉన్నాడో
ఎక్కడ ఏశావు చిన్న కుమారుడైన యాకోబుని చంపేస్తాడోననే భయంతోనంట ఇస్సాకు యాకోబును పిలిచాడు. యాకోబును పిలిచి యాకోబుతో ఇలా చెప్తూ ఉన్నాడు, కనాను స్త్రీలలో ఎవరిని నీవు వివాహమో చేసుకోవద్దు. పద్దనరాములో నీ మేనమామ ఉన్నాడు, అక్కడికి వెళ్ళి అక్కడనే ఉండి నీ మేనమామ కుమార్తెలలో ఒక్కతిని నువ్వు వివాహము చేసుకునమని ఆజ్ఞాపించి అక్కడ నుంచి యాకోబును పంపించేసినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఆ రాత్రి అక్కడి నుంచి ప్రయాణమయ్యాడు. చూడండి, ఆదికాండం 28వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదివినట్లయితే, యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హరాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగ్రుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనేను. అప్పుడతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపుబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడనై యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. చాలండి. ఎప్పుడైతే తండ్రి ఆజ్ఞాపించాడో తండ్రి చెప్పినట్లుగా బెయేర్షెబా నుండి బయలుదేరి హారానుకు వెళ్ళిపోతూ ఉన్నాడు. హారాను వైపు వెళుతూ ఉన్నాడు. పద్దనరాము వెళ్ళటానికి, తన మేనమామ ఇంటికి వెళ్ళటానికి ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆయన చేరవలసిన గమ్యస్థానం రాలేదు, చీకటి పడిపోయింది. చీకటి పడిపోయిన సందర్భంలో ఆ రాత్రి ఆయన అక్కడనే ఉన్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ రాత్రి ఒంటరిగా ఉన్నాడు, దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు, భయములో ఉన్నాడు. అక్కడ ఉన్న రాళ్లలో ఒక రాయిని తీసుకున్నానంట తలగడగా చేసుకుని పండుకున్నప్పుడు ప్రభువు ఆ యాకోబును దర్శించినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఇక్కడి వరకు యాకోబు జీవితం మోసపూరితమైన జీవితంగా కనబడుతుంది. కానీ ఎప్పుడైతే ఆ రాత్రి ఆ రాయిని తలగడిగా చేసుకున్నాడో, ఆ రాయిని ఆశ్రయించాడో, ఆ రాయిని తనకు ఆశ్రయపురముగా చేసుకున్నాడో, లేదంటే ప్రభువు దర్శించాడో, అక్కడ నుంచి తన జీవితం మార్చబడినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఇంతకీ ఆ రాయి ఎవరు అనంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో ఉంది, ఆ బండ క్రీస్తే అని. ఆ రాత్రి యాకోబు తలగడిగా చేసుకున్న బండ ఎవరు అనంటే క్రీస్తుగా కనబడుతూ ఉన్నాడు. క్రీస్తుని అంగీకరించాడు, క్రీస్తుని ఆశ్రయించాడు. అప్పటి వరకు మోసగాడుగా ఉన్నాడు, కానీ ఆ రాత్రి క్రీస్తుని అంగీకరించిన కారణాన, క్రీస్తుని చేర్చుకున్న కారణాన ప్రభు దర్శించిన విధానాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ప్రభు దర్శించి అంటున్నాడు, ఈ స్థలమును నీకును నీ సంతానమునకును నేను ఇవ్వబోతూ ఉన్నాను. ఆ రాత్రి గడిచిపోయింది. తండ్రి ఆజ్ఞాపించినట్లుగా పద్దనరాములో ఉన్న తన మేనమామ ఇంటికి వెళ్ళాడు. ఇక్కడ ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే, యాకోబు మోసపూరితమైన ఆలోచన కలిగి ఉన్నట్లయితే తన తండ్రి చెప్పినట్లుగా మేనమామ ఇంటికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఎందుకు అనంటే తన జీవితం మోసపూరితమైన జీవితం కనుక నా తండ్రి మాట నేను ఎందుకు వినాలి, నేను ఎటైనా వెళ్ళి బ్రతకగలను అనే ఆలోచన చేయొచ్చు. కానీ ఆ రాత్రి ప్రభు దర్శించిన కారణాన, ఆ రాత్రి ప్రభుని అంగీకరించిన కారణాన యాకోబు అనంట తండ్రి మాటకు విధేయత కలిగి జీవించాలనంట పద్దనరాముకే ప్రయాణమై వెళ్ళాడనంట. అంటే అక్కడనే ఆయన జీవితం మార్చబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పద్దనరాముకు వెళ్ళాడు, మేనమామతో జరిగిందంతా చెప్పాడు. మామయ్య ఇలా జరిగింది, నేను అందుకు ఇక్కడికి రావాల్సి వచ్చింది అని మేనమామతో చెప్పాడు. మామయ్య ఆశ్రయాన్ని ఇచ్చాడు. మామ మందను మేపుతూ మామ దగ్గర ఉన్నాడు. కొంతకాలానికి మామయ్య చిన్న కూతురిని ప్రేమించి మామయ్యతో చెప్తూ ఉన్నాడు, మామ నీ చిన్న కూతురిని నేను ప్రేమించాను, నీ చిన్న కూతురినిచ్చి నాకు వివాహము చేయమన్నప్పుడు మామయ్య అంటూ ఉన్నాడు. మనం తర్వాత అధ్యాయాలు చదివినట్లయితే ఈ మాటలన్నీ అక్కడ కనబడుతూ ఉన్నాయి. నేను మాటలతో చెప్పడానికి ఇష్టపడుతున్నాను, దయచేసి జాగ్రత్తగా ఆలకించండి. ఎప్పుడైతే మేనమామతో చెప్తూ ఉన్నాడో లాబానుతో, మామయ్య నీ కూతురిని నేను ఇష్టపడ్డానని,
ఆ మేనమామ అంటున్నాడు, 7 సంవత్సరాలు నీవు నాకు ఊడిగం చేస్తేనే నేను నా కుమార్తెనిచ్చి వివాహము చేస్తానంటున్నాడు. ప్రేమించిన ఆ బిడ్డ కోసం 7 సంవత్సరాలు కూడా మామయ్య ఇంటిలో ఊడిగం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మామయ్య పెద్ద కుమార్తెనిచ్చి వివాహం చేసినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. మామయ్యతో మాట్లాడుతూ ఉన్నాడు, నేను అడిగిందేంటి, నువ్వు చేసిందేంటి? అక్కడ మామయ్య చేతిలో మొదటిగా మోసపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరలా అంటున్నాడు, నా పెద్ద కుమార్తెకి వివాహం చేయకుండా చిన్న కుమార్తెకి నేను ఎలా చేస్తానో, చిన్న కుమార్తె కూడా కావాలి అని అంటే మరొక 7 సంవత్సరాలు ఊడిగం చేయమన్నప్పుడు ఎదిరించలేదనంట, తిరుగుబాటు చేయలేదనంట. ప్రభువుని అంగీకరించాడు గనుక ప్రభునందు విశ్వాసం ఉంచాడు గనుక, తిరుగుబాటు చేసే స్వభావము లేదు గనుక తన మేనమామ మాటకు చిరసావహించి మామయ్య దగ్గర మరొక 7 సంవత్సరాలు ఊడిగం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొదటి రోజుల్లో యాకోబు జీవితాన్ని చూసినట్లయితే మోసపూరితమైన జీవితం. కానీ ఎప్పుడు ఆ బండను ఆశ్రయించాడో, ఎప్పుడు ఆ బండను తలగడిగా చేసుకున్నాడో, ప్రభు దర్శించాడో, తన బ్రతుకంతా కూడా మార్చబడినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. మరొక 7 సంవత్సరాలు తన మామయ్య చిన్న కూతురిని వివాహం చేసుకునడానికి ఊడిగం చేశాడు. 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మరలా మామయ్య చిన్న కుమార్తెని ఇచ్చి వివాహం చేశాడు. ఇలా దాదాపుగా 20 సంవత్సరాల పైన మామయ్య దగ్గర ఊడిగం చేసి ఒకానొక రోజు తన భార్య బిడ్డలను, దాసీదాసులను, యావదాస్తిని వెంటబెట్టుకుని ప్రభు ఇచ్చిన వాగ్దానము నెరవేర్పు కొరకు మరలా బెయేర్షెబాకు ప్రయాణమై వచ్చేస్తూ ఉన్నాడు. యబ్బోకు రేవు దగ్గర దాకా వచ్చాడు. కానీ ముందుకు వెళ్ళటానికి ధైర్యం సరిపోవట్లేదు. భయాందోళనలో ఉన్నాడు. అక్కడ నా అన్న కోపాగ్నుడై ఉన్నాడు. నేను వెడితే ఒకవేళ ఏమైనా హాని జరుగుతుందేమో అనేసి భయాందోళనలో ఉండి ఆ రాత్రి అనంట తన భార్య బిడ్డలను, దాసీదాసులను, యావదాస్తిని కూడా ఆ యబ్బోకు రేవు దాటించేసి ఒంటరిగా ప్రభువుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒంటరిగా ప్రభువుకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒంటరిగా ప్రభుని చెంత నిలిచి ఉన్నాడు. ఆ రాత్రి ప్రభు అతని దర్శించి, నీ పేరేంటయ్యా అని అడిగినప్పుడు ఒప్పుకుంటున్నాడు, నా పేరు యాకోబయ్యా. గతకాలమంతా కూడా నేను మోసగాడిగా బ్రతికానయ్యా, కానీ ఇప్పుడు నేను మోసగాడిగా బ్రతకడానికి ఇష్టపడట్లేదు. నీవు నన్ను ఆదరించావు, నీవు నన్ను ఆశ్రయించావు, నీవు నన్ను ఎన్నుకున్నావు గనుక నేను నీ చిత్తంలో బ్రతకడానికి ఇష్టపడుతున్నానని ఒక తీర్మానంలోనికి వచ్చిన వాడే ప్రభు దర్శించి మాట్లాడుతూ ఉండగా ప్రభుని పాదాల చెంత తన జీవితం అంతా కూడా ఒప్పుకున్నట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే తన జీవితం అంతా కూడా ప్రభుని చెంత ఒప్పుకొని మార్చబడిన జీవితం కలిగిన వాడుగా యాకోబు కనబడుతూ ఉన్నాడో, అక్కడేనంట యాకోబును దేవుడు ఆశీర్వదించాడు. ఆశీర్వదించడం మాత్రమే కాదు, అన్న ఇంటికి వెళ్ళకముందే అన్న ఇంటి సమాధానాన్ని ప్రభు సిద్ధపరిచి ఉంచాడనంట. ఆ రాత్రి ప్రభు యాకోబుతో మాట్లాడుతూ, ఇక మీదట నీవు యాకోబు కాదు, ఇశ్రాయేలుగా పిలువబడతావు, నీవు వెళ్ళు, నీ అన్నతో నీకు సమాధానం కలుగుతుందని ప్రభు ఆజ్ఞాపించగా యాకోబు తిరిగి తన తండ్రి ఇంటకు వెళుతూ ఉండగానే అన్న పరిగెత్తుకుంటూ ఎదురు వచ్చాడనంట. కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడనంట. సమాధానాన్ని యాకోబు పొందుకొనగలిగాడు. ప్రియ సంగమా, ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగునో, సమయంలో ప్రభు నీతో మాట్లాడుతూ ఉండగా నీవు పాత జీవితాన్ని విడిచిపెట్టిన దానవై క్రీస్తుని అంగీకరించకముందు ఒకవేళ నువ్వు మోసగాడివి కావచ్చు, ఒకవేళ నీవు దొంగతనాలు చేసే అలవాటు ఉంటే ఉండుండొచ్చు, ఒకవేళ నీవు వ్యర్థమైన మాటలు ఉచ్చరించే దానివైతే అయి ఉండొచ్చు. కానీ క్రీస్తుని ఆశ్రయించిన తర్వాత, ఆ బండను నీవు ఆశ్రయముగా చేసుకున్న తర్వాత నీవు పాత జీవితాన్ని విడిచిపెట్టగలిగితే, మార్చబడిన నూతన జీవితాన్ని కలిగి నీవు దేవుని చిత్తంలో బ్రతకడానికి తీర్మానం చేసుకునగలిగితే ఆ దేవుడు నీకు సహాయకుడిగా ఉండటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నమ్మితే దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందుకే కీర్తనాకారుడు అంటున్నాడు, ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగునో.
ఇప్పుడు ఆలోచన చేద్దాం, ఎవరికి ఆయన సహాయకుడు అవుతాడు అని అంటే మార్చబడిన యాకోబు జీవితం ఎవరైతే కలిగి జీవిస్తారో వారికి ఆయన సహాయకుడుగా ఉంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, నీ వ్యాధి బాధలలో, నీ సమస్యలలో, నీ బలహీనతలలో, నీవు ఎదుర్కొంటున్న ఆర్థికపరమైన ఇబ్బందులలో, నిన్ను కృంగదీస్తున్న ప్రతి పరిస్థితులలో ఆయన నీకు సహాయకుడుగా ఉండాలని ఆశ కలిగి ఉన్నావా? ఆయన సహాయము కావాలని ఎదురు చూస్తూ ఉన్నావా? అలాగైతే మార్చబడిన జీవితం నీలో ఉందో లేదో ఆత్మ పరిశీలన చేసుకో. యాకోబు ఎప్పుడైతే తన జీవితాన్ని మార్చుకున్నాడో దేవుడు యాకోబును విడిచిపెట్టలా. దేవుడు అంచెలంచెలుగా యాకోబు సంతతిని ఆశీర్వదిస్తూనే వచ్చాడు. ఈరోజు ఆ క్రీస్తుని బండగా, క్రీస్తు అనే బండను ఆశ్రయించిన నీవు కూడా నీ బ్రతుకును మార్చుకొనగలిగితే ఆయన నీకు సహాయకుడిగా ఉండి అన్ని విషయాలలో, అన్ని సమయాలలో, అన్ని పరిస్థితులలో నీకు సహాయకుడిగా ఉండి నీ పట్ల ఉన్నతమైన శౌర కార్యాలను చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. నమ్మితే ప్రభుని పాదాలు పట్టుకుని అడుగుతావా, అయ్యా నేను పేరుకు నీ బిడ్డగా ఉంటూ ఉన్నాను, కానీ నేను ఇంకా మార్చబడలేదయ్యా, నేను పేరుకు నాయన విశ్వాసిగా పిలువబడుతున్నాను, నీ సన్నిధికి వస్తూ ఉన్నాను, కానీ నా జీవితం అంతా కూడా పాత రోత జీవితాన్నే కలిగి నేను జీవిస్తూ ఉన్నానయ్యా, దయతో నన్ను క్షమించవా నాయనా. యాకోబు వలె నిన్ను ఆశ్రయించిన నేను నా పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి తండ్రి నిశ్చయముగా నాయనా నీ చిత్తములో బ్రతకడానికి నేను తీర్మానం చేసుకుంటున్నానయ్యా, నీవు నాకు సహాయకుడిగా ఉండవా? యాకోబు దేవుడు ఎవరికి సహాయకుడగునో, ఎవరు ఆయన మీద ఆశ పెట్టుకుని ఉంటారో వారు ధన్యులు. ఏంటి ఆ ధన్యత అంటే ఇహమందు ఆయన ఆశీర్వాదము, పరమందు ఆయన రాజ్య ప్రవేశం. అట్టి కృప వింటున్న మనందరికీ ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపా కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ గణనామానికి వేలాది స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. కీర్తనకారుడు నైనా మాట్లాడిన మాట ద్వారా మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. నిజమే తండ్రి, నేను మిమ్మల్ని అంగీకరించకముందు మా జీవితాలు ఎలా ఉన్నావో అంగీకరించిన తర్వాత కూడా అదే జీవితాన్ని కలిగి నాయన పేరుకు నీ బిడ్డలముగా పిలువబడుతూ ఉన్నాం మేము. దయతో మమ్మల్ని క్షమించండి. యాకోబు ఎప్పుడైతే మిమ్మల్ని ఆశ్రయించాడో ఆనాట నుంచి తన జీవితము మార్చుకున్న విధానాన్ని మేము చూస్తూ ఉన్నామయ్యా. మేము కూడా మిమ్మల్ని ఆశ్రయించిన నాట నుంచి మా బ్రతుకులను, మా జీవితాలను, మా ఆలోచనలను మార్చుకొని నాయన మిమ్మల్ని ఆధారంగా చేసుకుని మీ సహాయం కొరకు కనిపెట్టుకొనగలిగితే ధన్యకరమైన జీవితాన్ని మాకు ఇస్తానని, నాయన యాకోబును ఆశీర్వదించినట్లు మమ్మలను, మా కుటుంబాలను దీవిస్తానని మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తుతిస్తూ, విత్తబడిన మాటలు నీ ప్రియబిడ్డల హృదయాల్లో నాటబడినట్లు ఈ కడవరి దినాలలో, భయంకరమైన దినాలలో, నాయన మీరు ఆకడ దినాలలో మరింత నమ్మకముగా మార్చబడిన జీవితాలు కలిగినైనా మీ సన్నిధిలో నేను మీ చిత్తంలో బ్రతకగలిగిన కృప నీ ప్రియబిడ్డలందరికీ అనుగ్రహించుమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకొనమని యేసు అతి శ్రేష్టకరమైన నామమందు ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.